నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఘనంగా సినీ నటుడు మహేష్ బాబు జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో చోరీ, 15 తులాల బంగారం, 2 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు. కడప జిల్లా బద్వేలులో ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు డాక్టర్ ఎస్ రమేష్, హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంగయ్య, సూపర్వైజర్ మహబూబ్ బాషా కలిసి బద్వేలు పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ప్రభుత్వ నిబంధనలు మరియు చెక్ లిస్టులో పేర్కొన్న ప్రమాణాల అమలు పరిస్థితిని పరిశీలించారు. అన్ని విభాగాలు, రికార్డులు, వైద్య సౌకర్యాలు, సేవల నాణ్యత మరియు రోగులకు అందిస్తున్న వైద్య విధానాలను గురించి పరిశీలించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమేష్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సిడి అండ్ ఆర్పిఎస్కే డిఎంహెచ్ఓ ఆఫీస్ కడప. యాక్చువల్గా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా తనిఖీ చేయాల్సిందిగా మనకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి మనకు ఆదేశాలు రావడం జరిగింది. ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ గారు మనల్ని ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్ చేసి నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఒక చెక్ లిస్ట్ ఇచ్చి దాని ప్రకారంగా అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అని వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు ఈరోజు బద్వేలు రావడం జరిగింది. బద్వేలు పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని విజిట్ చేయడము, అక్కడ రికార్డ్స్ అన్నీ చెక్ చేయడము, అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఫీజు కలెక్షన్ ఇది కానీ నామ్స్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరిగింది. పొల్యూషన్ ఎన్ఓసీలు ఉన్నాయా, బయోమెడికల్ వేస్ట్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, స్టాఫ్ అందరు క్వాలిఫైడ్ ఉన్నారా లేదా, అడ్మిషన్స్ చేసుకుంటున్నారా, ఎక్స్ట్రా అమౌంట్స్ ఏమన్నా కలెక్ట్ చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా మనం ఈరోజు క్షుణ్ణంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని ఆకస్మికంగా సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు హాస్పిటల్స్ కొన్ని నామ్స్ పాటించని వాళ్ళందరికీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి కొంచెం టైం ఇచ్చాము. ఈ రిపోర్ట్ అంతా కూడా మనము స్టేట్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ రిపోర్ట్ అంతా కూడా మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వాళ్ళు ఇచ్చే ఆదేశాల ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వైలేషన్స్ ఏమైనా ఉంటే స్టేట్ వైడ్ ఈ ఇన్స్పెక్షన్స్ స్టేట్ వైడ్ అన్ని చోట్ల జరుగుతున్నాయి. కంప్లైంట్ లాగా అట్లా ఏం కాదు, కానీ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ను కూడా మనము వెరిఫై చేయాల్సిందిగా మనకు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి హెల్త్ నుంచి ఆదేశాలు రావడం వల్ల అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చెక్ చేస్తున్నారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా. కడప జిల్లా సిద్ధవటం బద్వేలు రోడ్డు మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు అటవీ ప్రాంతంలో చిన్న చిన్న వాగులన్నీ కలిసి ఒక్కసారిగా పొంగి పొర్లి ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బద్వేలు నుంచి కడప మరియు తిరుపతి పట్టణాలకు ప్రధాన రహదారి కావడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో గల తమ భూమి సర్వే నంబర్ 222/A లో ఎలాంటి క్రయ విక్రయాలు కట్టడాలు చేపట్టరాదని నర్సప్ప మేధాహల్ గోవర్ధన్ మీడియాతో తెలిపారు.
కర్నూలు జిల్లా ఉరుకుందలో నర్సప్ప మేధాహల్ గోవర్ధన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్వే నంబర్ 222/ఏలో 4.84 సెంట్ల స్థలం బ్యాంకులో ఓడి ఖాతా మీద తనఖాలో ఉందన్నారు. బ్యాంకుకు 1,35,05,000 రూపాయలు కట్టియనున్నారు. ఇది మా పెద్దలు సంపాదించిన ఆస్తి. దీన్ని ఎలాగైనా మిగతా మొత్తం త్వరలో చెల్లించి పై భూమిని స్వాధీనం చేసుకుంటామని వారు తెలిపారు. బ్యాంక్ అధికారులు స్థానిక నాయకులతో కుమ్మక్కై మా భూమిని ఇతరులకు అమ్మారని తెలిసిందని అన్నారు. బ్యాంకుకు దాదాపు 3 కోట్ల రూపాయలు కట్టినప్పుడు వేరే వారికి ఎలా అమ్ముతారని వారు ప్రశ్నించారు. అందుకే బ్యాంకుపై కోర్టులో కేసులు వేశామన్నారు. ఈ స్థలంపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. 1 హైదరాబాద్ డిఆర్టీ కోర్టులో కేసు నంబర్ 508/2024, 2 విజయవాడలో హైకోర్టులో కేసు నంబర్ 13,420/2025, రిపిటిషన్ 18,457/2025, 3 ఆదోనిలోని జిల్లా కోర్టులో కేసు నంబర్ 10/25 కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. భూమిని కొన్నవారు గ్రామ పంచాయతీ సెక్రటరీ అనుమతి లేకుండా పై స్థలంలో షాపులు నిర్మాణం చేసి అమ్ముకోవడానికి ఏర్పాటు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. దయచేసి ఈ షాపులను ప్రజలు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి కాకూడదని వారు తెలిపారు. మాది ఆదోని అండి, గోవర్ధన్ మెహర్. మా నాన్న పేరు నాగనహౌడు. ఉరుకొంద గ్రామంలో పొలము మా నాన్న కొన్నాడు 2002లో. మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మ రిజిస్ట్రేషన్ చేపించింది, గిఫ్ట్ డీడి. సోమేశ్వర ఏజెన్సీస్, సోమేశ్వర కాటన్ కార్పొరేషన్ నేను 2 ఆదోనిలో నడుపుతున్నాను. అది బ్యాంకులో, కర్ణాటక బ్యాంకులో ఓడి తీసుకున్నాను. 1,25,00,000 సోమేశ్వర కాటన్ కార్పొరేషన్, సోమేశ్వర ఏజెన్సీకి 1,50,00,000 లోను తీసుకున్నాను. అది మా ఆరోగ్యం బాగుంత వరకు అప్ టు డేట్ కట్టుకుంటూ వచ్చినాను. నా ఆరోగ్యము బాగా లేకున్నప్పుడు 2016 డిసెంబర్ 18కి పెరాలసిస్ వచ్చింది. నాకు కోమాలో పోయినాను. తర్వాత బెడ్ రెస్ట్ లో ఉన్నా. బెడ్ రెస్ట్ లో ఉంటే కూడా బ్యాంక్ వాళ్ళు యాక్షన్ వేస్తామని నోటీసు పంపించినారు. అది బెడ్ రెస్ట్ ఉంటే కూడా బ్యాంకు పోయి 50,00,000 కూడా కట్టినాను. మరి అప్డేట్ కోటి కూడా కట్టినాను, 1,50,00,000. యాక్షన్ అయిన తర్వాత కూడా 1,30,00,000 కట్టినాము. బ్యాంకుకి 3 కోట్లు కట్టినాను. 3 కోట్లు కట్టినాక కూడా బ్యాంకు అధికారులు నాకు నోటీసు వేయకుండా లోకల్ నాయకులతో కుమ్మక్కయ్యి బ్యాంకు అధికారులు నాకు అన్యాయం చేసినారు. డబ్బులు కూడా కట్టి బ్యాంకులో నా ఆస్తి నాకు విడచాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పైన బ్యాంకు వాళ్ళు కొన్న వాళ్ళ పైన కోర్టులో కేసు నడుస్తుంది. ఎవరు కానీ కొనవద్దు, క్రయ విక్రయాలు చేయవద్దు. మీద కేసు ఉంది. కొంటే మీరే బాధ్యులు అవుతారు. కష్టకాలంలో నేనున్నానంటూ ముందుకొచ్చి ఎన్నో సేవలు అందించి ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మనిస్తున్న మనసున్న మహారాజు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఎమిగనూరు ఫ్యాన్స్ అధ్యక్షుడు వహాబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక మినీ శ్రీనివాస థియేటర్ నందు శనివారం అభిమానుల సమక్షంలో థియేటర్ యాజమానులు నాగిరెడ్డి, వంశీరెడ్డిలు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం పట్టణంలోని మహాత్మా గాంధీ బ్లడ్ సెంటర్ కు రక్తదానం చేసి బ్లడ్ డొనేట్ చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి, వంశీరెడ్డి, వహాబ్లు మాట్లాడుతూ లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా పరిచయమైన చిన్నతనంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును సొంతం చేసుకున్నారన్నారు. 4,500కు పైగా చిన్న పిల్లల గుండె ఆపరేషన్లు చేయించి కోట్ల రూపాయలను అందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా నా పేరు వహాబ్. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమినూరులో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించాము. అలాగే అనాశ్రమంలో పిల్లలకు అన్నదానం చేశాము. అలాగే ఈరోజు ఫ్యాన్సీ షో ఉంటుంది థియేటర్లో ఒక ప్రతి టికెట్ వచ్చే ఆదాయంలో ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కూడా టోటల్ మహేష్ బాబు ఫౌండేషన్కు విరాళాలుగా ప్రకటిస్తున్నాము.
మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అంటే 4500 మంది పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసి వారికి పునర్జన్మనిచ్చాడు మహేష్ బాబు గారు. అలాగే 2 గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఒకటి తెలంగాణలో, ఒకటి ఆంధ్రాలో. 2 గ్రామాలను దత్తత తీసుకొని వాటికి అభివృద్ధి వైపు చూశాడు. ఎన్నో సేవా కార్యక్రమం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు మహేష్ బాబు గారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎంతో మంది పేదవారికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలని అందించింది. అందులో భాగంగానే తిమాజీపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో రేణుక అనే మహిళ గుడిసెలో జీవనం కొనసాగిస్తూ ఉండగా వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఇందిరమ్మ ఇంటి పట్టాలను అందించింది. అతి త్వరగా వాళ్ళు ఇల్లు నిర్మించుకొని నాగర్ కర్నూలు జిల్లాలోని మొదటి ఇందిరమ్మ గృహప్రవేశంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని ఆహ్వానించి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఇంటి లబ్ధిదారులు రేణుక మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గుడిసెలు జీవనం కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తమకు ఇల్లు మంజూరు చేశారన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రేణుకారాము. మాది ఇప్పలపల్లి, తిమాజ్పేట్ మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. మాకు గుడిసె ఉన్నది ముందు. మా గుడిసె 12 సంవత్సరాల గుడిసెలో ఉన్నాం మేము. ఒకసారి మధ్యలో కాలిపోయింది. అప్పుడు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. అప్పుడు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ దిక్కు నుంచి వెళ్ళి మాకు ఇల్లు వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లు ఇచ్చినందుకు హ్యాపీగా సంతోషంగా కట్టుకున్నాం మేము. రేవంత్ రెడ్డి మాకు ఇల్లు ఇచ్చిండు, సంతోషంగా ఉంది. ఇలా ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేసిండు మా ఇల్లు. ఇద్దరు సార్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మేకల నిర్మల ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం తన ఇంటికి తాళం వేసి ఉప్పుడుంతలకు పని మీద వెళ్లి తిరిగి శనివారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి డోర్ తాళం విరగొట్టి బీరువాలోని 15 తులాల బంగారం మరియు 2 లక్షల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు. శ్రవణ నక్షత్రయుక్త పౌర్ణమి సందర్భంగా శనివారం నాడు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అశేష భక్తజన సందోహంతో కలకలలాడింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా భక్తజనం తరలి వచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు రాకుండా టెంట్లు, మ్యాట్లు, క్యూ లైన్లలో కూలర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యం, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందజేశారు. మెడికల్ క్యాంపులో ఏర్పాటు చేశారు. ఏర్పాట్లన్నీ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు దగ్గరుండి పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐ జి నరేష్, ఆత్రేయపురం ఎస్ఐ ఎస్ రాము స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం దేవస్థానానికి టికెట్లు, ప్రసాద విక్రయాలు, విరాళాల నుంచి 5,35,081 రూపాయలు ఆదాయం లభించింది. భక్తులకు అన్నదానం, పులిహోర వితరణ చేశారు. కరెంట్ షాక్ తో ఓ విద్యార్థిపై సీనియర్లు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ కి చెందిన ఓ విద్యార్థి నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దాచేపల్లికి చెందిన ఓ విద్యార్థి డిగ్రీ చదువుకుంటున్నాడు. ఈ నెల 7వ తారీఖున జూనియర్ కళాశాలలో ఉన్న ఇంటర్ విద్యార్థిని డిగ్రీ విద్యార్థి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహానికి పిలిపించి అతన్ని బంధించి తన స్నేహితులతో కలిసి తీవ్రంగా కొట్టాడు. ఒక దశలో కరెంట్ షాక్ పెట్టి ఇంటర్ విద్యార్థిని హత్య చేసేందుకు ఉపక్రమించారు. దాడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. వారి నుంచి తప్పించుకున్న బాధిత ఇంటర్ విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ చేపట్టాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు. మరో దివ్యాంగ విద్యార్థిని కూడా అదే డిగ్రీ విద్యార్థి అతని స్నేహితులు హాస్టల్లోనే కొట్టినట్లు సమాచారం. కాగా బాధిత ఇంటర్ విద్యార్థి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వసతి గృహంలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటున్నాయని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన డిగ్రీ విద్యార్థి మత్తు పదార్థం సేవించి హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
బీసీ బాలుర వసతి గృహానికి ఒక మహిళ వార్డెన్ని ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. ఈ ఘటనపై గురజాల డీఎస్పీ జగదీష్ స్పందిస్తూ ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. దాడికి గురైన దాడికి పాల్పడిన విద్యార్థులంతా మైనర్లేనన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఘనంగా సినీ నటుడు మహేష్ బాబు జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో చోరీ, 15 తులాల బంగారం, 2 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు. కడప జిల్లా బద్వేలులో ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching One TV.